మొదటి రాశి మేషరాశి. దీన్నే ఇంగ్లీష్ ఆల్మనాక్ క్యాలెండర్లో ఎరీస్ అని పిలుస్తాం. ఈ ఎరీస్ ఇది మనకి మార్చ్తో మొదలై ఏప్రిల్ 19 వరకు ఉంటుంది. ఎవరైతే ఈ రాశుల్లో ఉండారో కొంచెం మీరు చూడండి, వాళ్ళ పర్సనాలిటీ అనేది లీడర్షిప్ క్వాలిటీ పర్సనాలిటీస్ ఉంటాయి. మేబీ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి ఇది కూడా మీరు కళ్ళని చూడండి, వేడిగా ఉండడం వల్ల దెర్ ఈస్ ఎ గ్రేట్ పొటెన్షియల్ కెపాసిటీ ఇన్ ఇండివిజువల్. ద గ్రేట్ ఇండియన్ పర్సనాలిటీస్ లైక్ ఝాన్సీ లక్ష్మీబాయి, మన ముఖేష్ అంబానీ మరియు అజయ్ దేవగన్ బాలీవుడ్లో ఉన్న హీరో, వీళ్ళందరూ కూడా ఈ యొక్క మేషరాశి సంబంధించిన వాళ్ళు. మరి దీని అర్థం ఇది యూనివర్స్లోనే కాదు, దీని క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఈ రాశి వాళ్ళకి క్వాలిటీస్ ఎలా ఉంటాయి? దట్ హైలీ న్యాచురలీ దే ఆర్ లీడర్, హైలీ కంపాటబుల్, హైలీ కాన్ఫిడెంట్ అండ్ హైలీ సక్సెస్ఫుల్ ఓరియంటేషన్, అంబిషియస్ అంటాం మనం. వీళ్ళకున్న చిన్న సమస్య ఏంటి అంటే మోస్ట్లీ దే ఆర్ ఇంపేషెంట్, రిజల్ట్స్ని కొంచెం త్వరగా కోరుకుంటూ ఉంటారు. రెండవది షార్ట్ టెంపర్, అంత పేషెన్స్ కూడా ఉండదు. సో ఈ రాశి వాళ్ళు బహుశా మీరు కనుక అయి ఉంటే ఇప్పుడున్న పంచాంగం ప్రకారంగా చాలామంది ఇంత అవమానం ఉంటుంది, ఇంత రాజపూజ్యం ఉంటుంది, ఇంత లాభం అధికం ఆదాయం ఉంటుందని చెప్పేసి అంటుంటారు. అది మీరు కొంచెం పక్కన పెట్టి మీ పర్సనాలిటీలో ఏవైతే తప్పులు ఉన్నాయో అవి మీరు సరి చేసుకోండి. అండ్ యూ నో వెరీ వెల్, ఈ సంవత్సరం అందరికీ శుభమని చెప్పాను. అలాంటప్పుడు నీకు శుభం కాకుండా ఎందుకు ఉంటుంది? కాకపోతే రిజల్ట్స్ కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఒక పని మొదలుపెట్టినప్పుడు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళని స్మరిస్తే చాలు. కులదైవం ఉన్నా పర్లేదు, కానీ మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని చాలా క్యాలిక్యులేటివ్గా ప్లాన్డ్గా ఉంటే డెఫినెట్లీ సక్సెస్ ఇస్ గోయింగ్ టు బి యోర్స్.